శ్రీ కనకదుర్గ జ్యోతిషాలయం. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషము, శత్రుపీడ, ప్రేమ, పెళ్లి, అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి గుప్త సమస్యలకైనా 100% 3 రోజుల్లోనే ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును. ఫోన్ నెంబర్ 9398344096. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతం. ఒక వ్యక్తి రాకతో కుంభరాశి జాతకులు ఈ రోజున జరగబోయేది మీరు తెలుసుకోవాల్సింది. తలక్రిందులు కాబోతుంది. ఆ వ్యక్తి రాక ఈ రోజున కలిసి వస్తుందా లేదా అననుకూలంగా ఉండబోతుందా? ఆ వ్యక్తి ఎవరు అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఈ రోజున ప్రతి విషయం మీద అవగాహన తప్పకుండా వచ్చి తీరుతుంది. సమస్య ఎందుకు వచ్చింది అనే ప్రయత్నం దిశగా అడుగులు వేస్తారు. అన్ని ప్రయత్నాల్లో కూడా విజయాన్ని అయితే సాధిస్తారు. ప్రేమికులకు కూడా ఈ రోజు చాలా బాగుంటుంది. వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు మీకు ఈ రోజునే కనిపిస్తున్నాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కీలక సమయాల్లో మంచిగా మీరు చురుకుగా స్పందిస్తే మేలు జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. మీ వ్యక్తిగత పరిస్థితులను బట్టి మీ యొక్క ఫలితాలు అనేవి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయని తెలుసుకోండి. ఈ రోజున తప్పకుండా ఇష్టదైవ ఆరాధన చేసుకోండి. లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మనోబలం పెరుగుతుంది. ఒక పర్వతంలాగా మీ యొక్క బలం పెరుగుతుంది. మీకు అద్భుత శుభయోగాలు ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. భార్యాభర్తల మధ్య గతంలో మీకు ఇక్కడ గతమని ఎందుకు అన్నామంటే ఇదివరకు అని చెప్పుకుంటున్నామండి. అంతకుముందు కొద్ది రోజుల క్రితం మీకు జరిగిన విషయాలు అన్నీ కూడా మిమ్మల్ని ఏ విధంగా అయితే బాధించాయో, ఎవరైతే బంధాలకు దూరమై చిన్న చిన్న గొడవలు వస్తూ పోతూ ఉన్నా సర్దుకొని ఎవరైతే బంధాలకు దూరం అయిపోలేక బాధపడుతున్నారో, చివరకు విసిగి వేసారిపోయి చివరికి బంధాన్ని కూడా కోల్పోయిన వారు కూడా ఉన్నారు. తిరిగి మరలా కలుసుకుంటారని, మళ్లీ సర్దుకొని ఒక లైఫ్ లోకి, రిలేషన్ లోకి వారంతట వారే ఈ రోజు రాబోతున్నారని చెప్పుకోవాలి. ఓర్పుగా ఎదురు చూసే వారికి కూడా ఒక మంచి శుభవార్త జరగబోతుంది. అయితే నిర్ణయాలు మాత్రం ఒకరి ఒకరు గౌరవించుకోండి. చక్కగా మీరు సర్దుబాటు చేసుకోగలిగితే బంధాన్ని కొనసాగించవచ్చు. మీ ఇద్దరి మధ్య సీక్రెట్స్ ఏమీ లేకుండా చూసుకోండి. ఒకరికొకరు సంప్రదించుకుని మంచి విషయాలు పంచుకుని చక్కగా ఉండండి. బంధం నిలుస్తుంది. ఈ యొక్క రాశి జాతకులకు ఈ రోజున చాలా అద్భుతవంతంగా సక్సెస్ఫుల్ గా పనులు అయితే ముందుకు సాగబోతున్నాయి. ఆగిపోతాయి అనుకున్న పనులు కూడా ముందుకు జరగబోతూ ఉన్నాయి. అయితే ఒక కొత్త వ్యక్తి రాకతో మీ యొక్క జీవితం అనేది మలుపు తిరుగుతుందని చెప్పొచ్చు. ఇంతకీ ఆ కొత్త వ్యక్తి ఎవరు అంటే, కొంతమందికి మీరు ఎవరైనా కానీ మనం అనుకున్న కొంతమంది వ్యక్తులను పూర్తిగా నమ్మేసి వారి దగ్గర ఏదైనా మీకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు లేదంటే ఏదైనా పర్సనల్ విషయాలు కానీ వారితో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళు ఏంటంటే కొంతమంది మీకు తెలియని వ్యక్తులకు మీ గురించి అన్ని కూడా తప్పుగా ప్రచారం చేస్తూ ఉంటారు. మీ గురించి మంచిగా కాకుండా అన్ని బ్యాడ్ గా మీరు చేసిన పనులు మీకు తెలియకుండా వాళ్ళకి చెప్పి వాళ్ళు ఉపయోగించుకుంటూ సక్సెస్ అవుతూ ఉంటారు. చాలా కాలం నుంచి ఇలాగే చేస్తున్నారు. అయితే మీకు తెలిసిన వ్యక్తులను గుడ్డిగా నమ్మేసి మీకు సంబంధించిన మీరు చేసే ప్రతి పని కూడా వారికి చెప్తున్నారు. అయితే కొంత లాభాలు అనేది కనిపించక ఏం జరుగుతుంది, మేము చేస్తున్న మిస్టేక్ ఏంటి, జీవితం ఎందుకు ఇలా అయిపోతుందని ఆలోచిస్తున్నారు. మీరు చేసే మిస్టేక్ అయితే ఈ రోజు తెలుసుకుంటారు. పర్సనల్ గానీ ప్రొఫెషనల్ మ్యాటర్స్ కానీ ఎవరికి గుడ్డిగా చెప్పొద్దు. ఇలా చెప్పడమే మీకు కష్టాన్ని కలగచేస్తుంది. ఆ వ్యక్తి ఎవరు ఈ రోజున అంతా అర్థమైపోతుంది. వారు ఇంకొకరికి చెప్పి వాటి ద్వారా మీకు కష్టాన్ని కలగచేస్తున్నారు. వాళ్ళు లాభాలను పొందుకుంటున్నారు. ఆ వ్యక్తి వల్ల నాకు ఇలా జరుగుతుంది అని తెలుస్తుంది. ఎవరైతే ఏ వ్యక్తికైతే చెప్పారో ఆ వ్యక్తికి ఇప్పుడు ఆ వ్యక్తి మధ్య వ్యక్తికి ఇద్దరికి కూడా మీ గురించి సంబంధించిన విషయాలను చెప్తున్నటువంటి ఆ వ్యక్తి మీకు ముఖ పరిచయం అయిన వ్యక్తి కావచ్చు. మీకు కాంటాక్ట్ అయ్యి ఇలా జరుగుతుందని మీకు తెలియచేయబోతున్నారు. కావున మీ జీవితంలో ఉన్న ఒక కష్టం గురించి, అంటే మీకు కష్టం కలగచేసే ఒక వ్యక్తి గురించి ఈ రోజున మీరు తెలుసుకుంటారు. అనవసరపు వాదనలు పెట్టుకోకుండా వారిని ఇకనైనా జీవితం నుండి దూరంగా పంపించేయండి. మీ కష్టాన్ని మనుషులకు చెప్పుకోకుండా భగవంతునిపై భారం వేయండి.
ఇష్టదైవ నామస్మరణ నిత్యం చేసుకోవడం, శివ భగవానుని పూజించుకోవడం, ఆరాధించడం మేలు కలగచేస్తుంది.